ఇంకా ఈయన ఇంకా వేరే జాతి కోళ్ళు కూడా ఉన్నాయా మన దగ్గర? ఇంతకుముందు ఒక 100-200 వరకు కడక్నాథ్ కోళ్ళని పెంచడం జరిగింది. దాంట్లో ప్రాఫిట్ ఎట్లుంది? దాంట్లో సేల్ అనేది కొద్దిగా తక్కువ ఉన్నది, ప్రాఫిట్ మాత్రం బాగానే ఉంటుంది. ఎందుకంటే ఆరోగ్యమైన కోడి అని, ఆరోగ్యమైన మాంసం అని చాలా మంది తెలుసు. చాలా రకాల విటమిన్స్, పోషక పదార్థాలు ఉంటాయి. సోనాలి కోడి ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేశారు మీరు? మేము ఇక్కడ మాకు దగ్గర తెలిసినటువంటి ట్రేడర్స్ వాళ్ళు మనకు అవసరం ఉన్నప్పుడు డీలర్ని కాంటాక్ట్ అవుతాం మనం. సో వాళ్ళు మనకు డేట్ ఇచ్చి మనకు అడ్వాన్స్ తీసుకొని పిల్లలు డెలివరీ ఇచ్చిన తర్వాత 1 month ముందు మనం ఆర్డర్ చేయాల్సి ఉంటుందా? ఒక 20 రోజుల ముందు. 20 రోజుల ముందు. ఇప్పుడు ఒక్కొక్క కోడి ఎన్ని రోజులలో ఎంత పెరుగుతుంది? ఇది 3 నెలలు కేజీ. మనము మార్కెట్లో తీసుకొని అంటే మాంసం ఎప్పుడైతే మనం చికెన్కు కన్జ్యూమ్ చేస్తామో ఆ టైం వరకు, అంటే 1 కేజీ రావడానికి 90 రోజుల నుంచి 100 రోజుల వరకు పడుతుంది. 90 రోజుల నుంచి 100 రోజులు పడుతుంది. అప్పుడు ఎంత సేల్ అవ్వచ్చు మనకి? అంటే మీరు అనే ధర ఎంత పలకొచ్చు అంటే అప్పుడు కేజీకి దగ్గర మాకు 230-250 వరకు హోల్సేల్లో పోతుంది. రీటైల్గా అమ్ముకుంటే చాలా మటుకు లాభాలు ఉంటాయి. చాలా మటుకు మీరు ఓన్గా షాప్ పెట్టుకొని అమ్ముకుంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. ఓకే.